హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశ్వతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పొటాటో లాలీపాప్స్‌ని ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పొటాటో లాలీపాప్స్ తయారు చేసుకోవడానికి పెద్ద సైజ్ 3 బంగాళాదుంపల్ని మెత్తగా ఉడికించి ఇలా మ్యాష్ చేసి ఉండలు లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, దీనితో పాటుగా బ్రెడ్ క్రమ్స్‌ని కూడా వేసుకోండి. బ్రెడ్ స్లైసెస్‌ని మిక్సీ జార్‌లో వేస్తే ఇలా బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయండి. ఇందులో సగం బ్రెడ్ క్రమ్స్‌ని ఒక ప్లేట్‌లో సెపరేట్‌గా పెట్టుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, తగినంత కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే చాట్ మసాలాను కూడా వేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. చేతికి నూనె రాసి వీటిని రౌండ్ బాల్స్‌గా చేసి పక్కన పెట్టుకోండి. ఇలా అన్నిటిని ఉండల్లాగా చేయండి. ఒక బౌల్‌లో మైదా, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి ఇలా థిక్‌గా పేస్ట్ లాగా కలుపుకోండి. మనం ముందుగానే పక్కన పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్‌ని రెడీగా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసిన మైదా పిండి మిశ్రమంలో ఈ బాల్స్‌ని డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్‌తో ఇలా కోట్ చేయాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్ అంతా కోట్ అయ్యేటట్లు చేత్తో ఈ విధంగా చేస్తే ఎక్స్‌ట్రా బ్రెడ్ క్రమ్స్ అన్నీ రాలిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇందులో ఒక్కొక్కటిగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని వేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్ గనక సరిగ్గా హీట్ అవ్వకపోతే ఉండలు పగిలిపోతాయి. అలాగే అన్ని బాల్స్‌ని కూడా వేయించి పెట్టుకోండి. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతే, చాలా సింపుల్‌గా ఈ పొటాటో లాలీపాప్స్‌ని తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేయించాక టూత్ పిక్స్‌ని గుచ్చి లాలీపాప్స్ లాగా ప్రిపేర్ చేసి పిల్లలకు సర్వ్ చేయండి. వీటిని టొమాటో సాస్‌తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.